అందరికీ నమస్కారం. జ్యోతిష శాస్త్రరీత్యా గోచారం ప్రకారం ఈ ఏప్రిల్ మాసం 13వ తేదీ ఆదివారం రోజు కుంభరాశి వారి యొక్క శుభ అశుభ ఫలితాలు ఎలా ఉన్నాయో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. అయితే ఈ వీడియోని చివరి వరకు చూడండి, లైక్ చేసి షేర్ చేయండి, అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఏప్రిల్ 13వ తేదీ ఆదివారం రోజు కుంభరాశి వారు రిస్క్ అనే పదానికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. అందుకే ఈ సమయంలో మీరు రోజువారీ కార్యక్రమాలకు మాత్రమే పరిమితం కావాలి. ఎందుకంటే గోచారం ప్రకారం మీకు ఏలినాటి శని నడుస్తూ ఉంది. అంతేకాకుండా చంద్రుడు కేతువుతో సంచారం చేస్తున్నాడు. అందులోనూ గురుబలం కూడా తక్కువగా ఉంది. అంటే దాదాపుగా ప్రధానమైన గ్రహాలన్నీ వ్యతిరేకంగా నడుస్తున్నాయి. ఈ కారణం చేత కుంభరాశి వారు ఈ రోజంతా ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. అది ఇది అన్న తేడా లేకుండా అన్ని రకాల అంశాల్లోనూ, అన్ని రకాల వ్యవహారాల్లోనూ, అలాగే అన్ని రకాల వృత్తుల్లోనూ జాగ్రత్తగా ఉండాలి. అన్ని రంగాల వారు, అన్ని వర్గాల వారు, వృద్ధులు, విద్యార్థులు, మహిళలు ఇలా అందరూ కూడా కేర్ఫుల్గా ఉండాల్సి ఉంటుంది. మొత్తం మీద చెప్పాలంటే కుంభరాశి వారు ఈ రోజంతా రోజువారీ పనులకు మాత్రమే పరిమితం కావాలి. అలాగే హాయిగా నిమ్మలంగా ఉండాలి. అస్సలు టెన్షన్ పడకండి. కుంభరాశి వారికి ఆదివారం రోజు యొక్క తారాబలం గమనిస్తే ధనిష్ట నక్షత్రం వారికి జన్మతార ఉంది. కాబట్టి వీరు ఆరోగ్యం విషయంలో, తమ వ్యక్తిగత పనుల విషయంలో, ఉద్యోగ మరియు ఆరోగ్యపరమైన అంశాల్లో తప్పకుండా జాగ్రత్తలు పాటించుకోవాలి. ఇక శతభిష నక్షత్రం వారికి పరమ మిత్రతార ఉంది. కాబట్టి ఈరోజు మీకు చాలా బాగుంటుంది. అనుకున్న పనులు అనుకున్న సమయానికి సవ్యంగా పూర్తవుతాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఆటంకాలు, అడ్డంకులు, గొడవలు, ఇబ్బందులు లేకుండా రోజు గడుస్తుంది. అలాగే పూర్వభద్ర నక్షత్రం వారికి మిత్రతార. కాబట్టి వీరికి కూడా ఈ రోజంతా శుభప్రదంగానే ఉంటుంది. ముఖ్యమైన కార్యాలు అలాగే ప్రయాణాలు సాఫీగా సాగుతాయి. ఈరోజు కుంభరాశి వారు నలుపు రంగు దుస్తులను ధరించకండి. నృసింహ కరావలంబ స్తోత్రాన్ని పారాయణం చేయండి. ఎప్పుడైనా సరే ఆదివారం వచ్చిన రోజున మన కంటికి కనిపించే సూర్యదేవుడిని సాక్షాత్తు నారాయణమూర్తిగా భావించి మహావిష్ణువును పూజించాలి. ఉదయాన్నే లేచి స్నానం ఆచరించి సూర్య నమస్కారం చేసుకొని ఆదిత్య హృదయ పారాయణం చేసి తరువాత గోధుమ పిండితో 2 ప్రమిదలు చేసుకొని నెయ్యి పోసి మహావిష్ణువు ముందు దీపాలు వెలిగించి నమస్కారం పెట్టుకొని స్వామివారికి మీ కష్టం చెప్పుకుంటే ఆ కష్టం తప్పకుండా తీరిపోతుంది. అలాగే శత్రువుల బాధ దూరమవుతుంది, ఆపదలు తొలగిపోతాయి. మర్చిపోకుండా స్వామివారికి తులసి దళాలను భక్తిపూర్వకంగా సమర్పించండి. అంతా శుభమే కలుగుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కోసం, ధనాకర్షణ కోసం, అలాగే ముఖంలో కాంతి పెరగడానికి, అందం పెరగడానికి అప్పుడప్పుడు ఈ పరిహారాన్ని పాటిస్తూ ఉండండి. ఒక రాగి పాత్రలో కానీ లేదా మట్టి కుండలో కానీ పాలు పోసి అందులో కొన్ని బియ్యం వేసి అలాగే కొంచెం పసుపు, కుంకుమ మరియు పుష్పాలు వేసి నమస్కారం చేసుకొని ఇంటి బయట వెన్నెల వచ్చే చోట రాత్రంతా నిల్వ చేయండి. అలాగే మరోవైపు ఒక పళ్ళెం తీసుకొని దానిలో పాలు పోసి మధ్యలో మట్టి ప్రమిదను పెట్టి దీపం వెలిగించి పూజ గదిలో ఉంచండి. అలాగే అదే సమయంలో కనకధార స్తోత్రాన్ని పారాయణం చేయాలి. ఈ పరిహారం మీరు ఎప్పుడు చేసినా సరే సాయంత్రం వేళ చేయండి. ఆ తరువాత ఉదయాన్నే నిద్రలేచి బయట ఉంచిన పాలల్లో ఒక చుక్క పాలను నుదిటిన ధరించండి. ఇలా చేస్తే కెరియర్ పరంగా అభివృద్ధి ఉంటుంది, ధనాకర్షణ పెరుగుతుంది, అందంగా కూడా ఉంటారు. ఇలాంటి సమాచారం ప్రతిరోజు మీకు వీడియో రూపంలో అందాలంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ బటన్ని యాక్టివ్ చేసుకోండి.